అలా ఎల్బీ నగర్ సైడ్ వస్తుంటే ఒక హోటల్ అయితే కనిపించింది. ఏ టిఫిన్ అయినా 10 రూపీస్ అనే అంటున్నారు. వీళ్ళ దగ్గర దోశ, వడ, ఇడ్లీ, బోండంతో సహా పులిహార దద్దోజనంతో సహా 10 రూపీసే అంటున్నారు. వీటి మీద ఈరోజు ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, అలా ఎల్బీ నగర్ సైడ్ వస్తుంటే ఒక హోటల్ అయితే కనిపించింది. సో టిఫిన్ ఎంత తిన్నా అంటే సో ఏ టిఫిన్ అయినా 10 రూపీస్ అనే అంటున్నారు. సో ఒకసారి చూసేద్దాం ఏమేమి దొరుకుతాయి. వీళ్ళ దగ్గర దోశ, వడ, ఇడ్లీ, బోండంతో సహా పులిహార దద్దోజనంతో సహా 10 రూపీసే అంటున్నారు. సో టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఈరోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు కదా. సో ఈ రోజుల్లో ఆ భోజనం ఎంత కమర్షియల్ అయిందో మనందరికీ తెలిసిందే. సో 10 రూపీస్కి ఇస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో వీళ్ళ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఒకసారి వీటి మీద ఈరోజు ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. సో 10 రూపీస్ టిఫిన్ షాప్ వచ్చేసి ఇదే అనమాట. పక్కన చూస్తున్నారు కదా. ఒకసారి దీనికి సంబంధించిన వాళ్ళు లోపల ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో ప్రస్తుతం మనతోటి హోటల్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. ఏంటండి మీరేనా ఈ టిఫిన్స్ మొత్తం అరేంజ్ చేసేది? మొత్తం మీరేనా? నేను మా వారు. ఓకే, మీరే అంటే ఫ్యామిలీ చూసుకుంటుంటారు. ఓకే, ఏంటండి మామూలుగా అసలు ఈ 10 రూపీస్ కాన్సెప్ట్ ఏంటి? 10 రూపాయలకి టిఫిన్ అంటే నిజంగా చాలా డేర్ చేశారనే చెప్పాలి. 10 రూపాయలతోటి బిజినెస్ రన్ చేస్తున్నారంటే సో టిఫిన్ అంటే 10 రూపాయల ఇన్కమ్ తోటి. సో ఎట్లా ఉందండి, ఏంటి అసలు ఈ 10 రూపాయల కాన్సెప్ట్? 10 రూపాయలు అంటే మధ్యగత కుటుంబాలు ఉన్నాయి కదా, అది హోటల్కి వెళ్దామంటే 4 ఇడ్లీలు తిందామంటే 100 రూపీస్ అయిపోతాయి. అవును. అదే 10 రూపీస్ అయితే 2 దోశలు తిందాం, కడుపు నింపుకున్నాం. కడవే ఉంటే పిల్లలకి ఏదైనా తీసుకెళ్దాం ఇంటికని రాబిడోలో ఇవి కూడా వస్తూ ఉంటారు మా హోటల్ కి. మొన్నే పెట్టాము, ఆంధ్ర నుంచి వచ్చి 20 రోజులు అయింది. 20 రోజుల్లోనే చాలా క్లిక్ అయింది. మంచి క్లిక్ అయిందా? ఎంత మంది వస్తున్నారు? 300 మంది అలా వస్తారు. ఓకే, 200 పైనే వస్తున్నారు. మార్నింగ్ అయితే 200 వస్తారు. నైట్ మేము 8:30కి క్లోజ్ చేస్తాం. 100 మంది వస్తారు. ఓకే, 100 వరకు వస్తారు. సో ఎలా ఉంది అసలు బిజినెస్ అంటే 10 రూపాయలు? ఇంతకు ముందు ఏం చేసి ఉండేవాళ్ళు? మీరు 5 రూపాయలకి ఇచ్చినా టేస్ట్ బాగోకపోతే మేము రాలేము. 10 రూపాయలు ఇచ్చినా మీకు టేస్ట్ బాగుందని మేము వస్తున్నాము. ఇది చాలా బాగుంది. రియల్ గా ఇంటి దోశలా ఉంది. రెస్టారెంట్ దోశలు అంటే తిని తిని మాకు బోర్ కొట్టేసింది. ఎప్పుడో పూర్వని నానమ్మలు వేసి ఇచ్చేవారు కూర్చుంటే దోశలు, అలాంటిది ఇక్కడ మీరు వేసిస్తే వేడి వేడిగా చాలా బాగున్నాయని కస్టమర్లు చెప్తున్నారు. ఓకే, సో ఏంటండి మామూలుగా దోశలు కాకుండా ఇంకా దోశలు అయితే మామూలుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయా? ఎనీ టైం ఉంటుంది. ఎనీ టైం దోశ. ఓకే, మామూలుగా ఏమేమి ఉంటాయి మన దగ్గర? ఎన్ని వెరైటీస్ ఉంటాయి? బోండా ఉంటది, గారు ఉంటది, లెమన్ రైస్ ఉంటది, పెసరెట్ ఉంటది, ఉప్మా ఉంటది, ఉగ్గనం అంటారు, ఉగ్గనం అది ఉంటది. సో అది కూడా ఉంటుంది. అది కూడా ఉంటది. సో మరి 10 రూపాయలు అంటే చాలా తక్కువ కదమ్మా, మరి ఎలా వస్తుంది మనకి? సరిపోతుందా? అంటే సరిపోతుందంటే ఒక ఆకలితో నింపాలి మనుషుల్ని, కడుపు నిండా పంపాలి చక్కగా అనే ఆలోచన. ఈ వేళ కాకపోతే రేపు బాగుంటాం. ఇదే 100 మంది వచ్చిన వాళ్ళు 500 మంది వస్తే మనకి అదే అవును సరిపోతుంది. నిజంగా 200-300 వస్తున్నారంటే నిజంగా మీ టేస్ట్ ఉంటేనే కదా వచ్చేది. టేస్ట్ ఉంటేనే కదా. సో దోశలు చూడండి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. మీరే చూసుకుంటారా అండి లేకుంటే వర్కర్స్ ఏమైనా వస్తుంటారా? ఓకే, సో ఇది మరి రోడ్ సైడ్ కదా, నైట్ టైం కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా వస్తారు? అలా ఏమీ లేదు. ఎక్కడి నుంచో వచ్చారు, బతుకుతున్నారు అన్న వాళ్ళే అందరూ తక్కువకి ఇస్తున్నారు. అన్యాయంగా తీసుకోవట్లేదు డబ్బులు. కడుపు నింపుతున్నారు మాకు. ఈ ఆలోచన మీకు చాలా బాగా వచ్చింది అన్న వాళ్ళే అందరూ. ఇదంతా మా వారిదే ఐడియా. ఎవరిదండి ఐడియా? మా ఐడియా. ఓకే, మీ హస్బెండ్ గారిదా? ఒకసారి పిలుద్దాం ఆయన కూడా. సో ఏంటన్నా, ఎందుకని ఇట్లా మీరు 10 రూపీస్కి ఇలా టిఫిన్ పెడదామనే ఆలోచన? అదే ర్యాపిడ్ వాళ్ళ కోసం కానీ వీళ్ళ కోసం కానీ. ఓకే, అదే కొన్ని జ్యూస్ పాయింట్ ఉండేది ముందు. జ్యూస్ పాయింట్ ఉండేది, అది కొంచెం రాగి తగ్గడంతో వాళ్ళు వచ్చి రికార్డ్ చేశారు, ఇలాగ పెట్టండి బాగుంటుంది 10 రూపీస్ అని చెప్పి పెట్టాం. పెట్టడం వల్ల అంతా మనకి ఆటో వాళ్ళది, ర్యాపిడ్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా గిరాకీ బాగా బాగుంది. మనకి బాగుంది. ఎలా ఉంటుందన్న గిరాకీ నిజంగా పర్ డేకి? అంటే మార్నింగ్ 200 వరకు, ఈవినింగ్ ఎక్కువ ఎవరెవరు వస్తుంటారు? ఆటో వాళ్ళు ఎక్కువ బాగా. ఆటో వాళ్ళు మనకి జాబ్ పర్పస్ అందరూ వస్తారండి, ఇంకా సాఫ్ట్వేర్స్ వస్తారు, అలాగే ర్యాపిడ్ వాళ్ళు
అందరూ మొత్తం అందరి పేరు ఉంటుంది. అయినా కదండి ఇంకా జాబ్స్కి వెళ్ళి అన్నీ కూడా కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓకే. మరి కంపెనీలు చేసే వాళ్ళందరూ కూడా వస్తారు. సో దోశలు చూసారు కదా, వేడివేడిగా ఇప్పుడే వచ్చేసినట్టున్నాయి. సో ఒకసారి మనం కూడా టేస్ట్ అయితే చూసేద్దాం. 4 స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతున్నారు కస్టమర్లు. పెట్టే టైం కదండి, ఇప్పుడు వచ్చి అందరూ వస్తూ ఉంటారు. దానికోసం వేసి అడిగి ఉంచుకుంటారు. సో మరి ఇంతమంది కంటే కష్టం కదా, వర్కర్స్ ఎంతమంది ఉంటుంటారు? వర్కర్స్ 2 ఉన్నారండి. చిన్న మామూలుగా పెట్టిందే కదా, 2 పెట్టాం. సామాన్లు కడగడానికి హెల్పర్స్ కింద పెట్టుకున్నాం అనమాట. మాస్టర్ని పెట్టాలండి. పెద్దది అయిన తర్వాత పెడదాం అనేసి అలాగే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో చూస్తున్నారు కదా, ఓన్ బిజినెస్ పెట్టుకుంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో. సో నిజంగా ఇంట్లో వాళ్ళే కష్టపడే జీవులని చెప్పుకోవచ్చు. సో ఈ రోజులో ఒకరి కింద నిజంగా వర్క్ చేయడం కంటే ఇలాంటి ఓన్ బిజినెస్ చాలా బెటర్ అని చెప్పాలి. సో ఒకసారి టేస్ట్ కూడా చూసేద్దాము, టిఫిన్ ఎలా ఉందో. సో ఒకసారి చూద్దాం రండి. హోటల్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇట్లానే మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఇట్లానే కంటిన్యూ అవ్వాలని. సో 200 కాస్త ఇది ఒక పెద్ద హోటల్ అలా ఏమైనా చేంజ్ చేస్తే కాస్ట్ చేంజ్ చేస్తారా ఏంటి? 10 రూపీస్ తీసేస్తారా? ఇప్పుడు ఐడియా ఉంది కానీ ప్లెయిన్ దోశ 10 రూపీస్ కి ఉంటది ఇప్పుడు. ఓకే. ఎప్పుడు తర్వాత ఒకేలా షిఫ్ట్ చేసినా గానీ ప్లెయిన్ దోశ మాత్రం అదొకటి 10 రూపీస్ కి వస్తారు. ఓకే. చూస్తున్నారు కదా, 10 రూపీస్ దోశ అన్నమాట మీరు ఇప్పుడు చూస్తుంది. సో యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే, ఎలా ఉంటుందో టేస్ట్ పరంగా. సో దానిపైన అలా కొంచెం కలర్ఫుల్గా మిర్చి జల్లేశారు. సో కారపొడి అంటుంటారు కదా, ఆనియన్స్ జిమ్మేశారు. సో చాలా కలర్ఫుల్ కోసం అండి అది. సో పైన కొత్తిమీర వేస్తుంటారు కదా, సో అది కూడా వేసేసారు. ఒకసారి చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఈ రోజుల్లో 10 రూపీస్కి చాయ్ కూడా రావట్లేదు. సో అలాంటిది టిఫిన్ అంటే మామూలుగా లేదనమాట. సో ఒకసారి దీని టేస్ట్ కూడా చూసేద్దాం. ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్ మా కోసం స్పెండ్ చేసి టైం ఇచ్చినందుకు. సో 10 రూపాయల దోశ వినడానికి కాస్త నార్మల్గా అనిపించినా కానీ టేస్ట్ పరంగా మాత్రం మామూలుగా లేదు. సో చెప్తున్నా కదా, చాలా హైజీనిక్గా ఉంది. చూస్తున్నారు కదా, సో పల్లి చట్నీ విత్ అల్లం చట్నీ కాంబినేషన్లో 10 రూపాయల దోశ ఇచ్చి పడేసింది. సో ఇటు ఎల్బీ నగర్ సైడ్ వస్తే ఖచ్చితంగా మీరైతే టేస్ట్ చేయండి. సో ఎస్, మామూలుగా డైలీ ఎంత వస్తుందమ్మా? డైలీ 8,000 అమ్ముతాం. 8,000 వరకు వస్తుందా? పర్వాలేదు యాక్చువల్లీ. ఖర్చులు మేము ఏంటంటే ఎక్కువ ఇవ్వాలని నిజాయితీగానే ఇస్తున్నాం ఐటమ్ అయితేని. అక్కగా ఏంటి ఎప్పటికప్పుడే ఎదుగో రుబ్బు రోజులు కూడా ఐటమ్ అక్కడ రుబ్బుతాం, ఇక్కడ దోశ అక్కడ రుబ్బుతాం, ఇక్కడ దోశలు వేస్తాం. పుడిసిపోయిన పిల్లలు అవి ఏమి అట్లతో ఏమి పులుపు తినలేని వాళ్ళు ఉన్నారు కదా, షుగర్ బీబీ అలాంటి వాళ్ళు, పులుపు తాగలేని వాళ్ళు కూడా ఉన్నాయి మా దగ్గర. పెద్దవాళ్ళే ఎక్కువ వస్తారు, చాలా మంది పెద్దవాళ్ళు. సాఫ్ట్వేర్లు కూడా అవుతారు. వాళ్ళు ఎక్కువ మాకు ఆటో వాళ్ళు, రాబిడి బళ్ళు నడిపే అవి చాలా మంది వస్తారు. ఏమంటే మీరు 5 రూపీస్ పెట్టినా కూడా మాకు టేస్ట్ అంటే ఇదిగా ఉండదు, బాగుంది కాబట్టి మేము వస్తున్నాము. రేట్ ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, 100 రూపీస్ పైనే ఉంటుంది కొన్ని చోట్ల టిఫిన్. అవును మరి. మేమే వెళ్ళాక బిర్యానీ వచ్చేస్తుందండి, తిరిగి వచ్చేస్తాం. 4 ఇడ్లీ తీసుకోవాలంటే 100 రూపీస్ అయిపోతుందని బిర్యానీకి వచ్చేస్తాం. మధ్యాహ్నం ఓన్లీ మార్నింగ్ టిఫిన్ అన్నా లేకుంటే మధ్యాహ్నం లంచ్? మధ్యాహ్నం బోటీ రైస్, చికెన్ రైస్. ఓకే, అట్లా కూడా ఉంటుందా? వెజిటేబుల్ మీల్స్ ఉంటది. అది ఇప్పుడు ఎనీ టైం దోశ ఎప్పుడు ఉంటది. అది ఒక గంట ఉంటది, 2 గంటలు ఉంటది. దాల్ రైస్, చికెన్ రైస్ అది మేము తక్కువగా ఇస్తాం. దాల్ రైస్ 60 రూపీస్ కి, 80 రూపీస్ కి అలా ఇస్తాం. 10 రూపీస్ కూడా మేము కర్రీ కట్టిస్తాం. అవునా? సాంబార్ ఇస్తాం. 10 రూపీస్ కి నిజంగా కాన్సెప్ట్ ఏమో కానీ నిజంగా ఈ రోజులో 10 రూపీస్ కి చాయ్ కూడా రావట్లేదు. 12 రూపీస్ 50 రూపీస్ చేసేసారు. సో ఇది మాత్రం నిజంగా మీ ఐడియా. నిజంగా చెప్పాలంటే మధ్యగత వాళ్ళకి చాలా అవసరం ఇది. కానీ ఎక్కువ క్యాష్ డబ్బు ఉన్న వాళ్ళే మా దగ్గరికి వచ్చి తింటారు. అవునా? కారు వాళ్ళే ఎక్కువ ఆపుతున్నారు ఎక్కువ. వాళ్ళు చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, టేస్ట్ మాకు నచ్చింది అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకైతే. డబ్బులు ఎలాగున్నా అని మాటకు మాకు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే బాగోవాలని హైదరాబాద్ జ్యూస్ అవి పెట్టాము, కానీ అవి ఎండాకాలం నడుస్తాయి. ఇది పెట్టాం, ఫుడ్ బిజినెస్ పెట్టాం. సో దీని అడ్రస్ కూడా ఒకసారి చెప్పేస్తారు, ఒకవేళ మీకు తినాలనిపిస్తే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చేయచ్చు.
సో ఎక్కడమ్మా ఇది ఒక్కసారి అడ్రస్ చెప్తారా? ఇది హైదరాబాద్ చింతలకుంట వనశ్రీపురం దగ్గర. ఓకే. ఇది రేడియో స్టేషన్ పక్కనే. రేడియో స్టేషన్ పక్కనే సైడ్ కే ఉంటది. చెక్ పోస్ట్ దగ్గరలో, ఎల్బీ నగర్ చెక్ పోస్ట్ దగ్గరలో. ఓకే. హైవే సైడ్. ఓకే. సో ఈజీగా చెప్పాలంటే ఎల్బీ నగర్ ఉంది కదా, సో దానికి హైవే కావాలనుకుంటే ఇక్కడ ఒక హాస్పిటల్ పేరు కూడా ఉంది, రెయిన్బో హాస్పిటల్, చిల్డ్రన్ రెయిన్బో హాస్పిటల్ ఆపోజిట్ సైడ్ కొంచెం రైట్ సైడ్కి వస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు. సో ఒకవేళ ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాల్సిన టిఫిన్ సెంటర్ అయితే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, నిజంగా ఓన్ బిజినెస్ పెట్టుకుంటే నిజంగా ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక చాలా మంది ఎంత సఫర్ అవుతున్నారో చూస్తున్నాము. సో నిజంగా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ ఇంటర్వ్యూ చేశానైతే ఒక ఫీల్ నాకైతే అనిపించింది. ఎందుకంటే పర్ డేకి 8,000 అంటే ఇంకా అంటే ఒక 10 రూపీస్ తోటి 10 రూపీస్ వాళ్ళకి వచ్చే దాంట్లో కూడా 10 రూపీస్ దాంతో ఇంత కష్టపడి ఇంత వస్తుందంటే కూడా చాలా బెటర్ అనే చెప్పాలి యాక్చువల్లీ. సో చూస్తున్నారు కదా, సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. సో కెమెరామ్యాన్ మధు గారితో మీ జాకీ.